హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ, హెల్దీ, క్రంచీగా ఉండే మకానా బెల్లం స్నాక్స్ తయారు చేద్దాము. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్నాక్ను చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, చూద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ మకానా, నువ్వులు, పల్లీలు, బెల్లం తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక బౌల్ పల్లీలు వేసుకొని పల్లీలను మంచిగా వేయించుకొని చల్లారినాక పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి లైట్గా వేయించి తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో మఖానా కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలు క్రిస్పీగా వేయించాలి. ఇలా చేస్తే మఖానా చాలా కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో 1/4 కప్పు బెల్లం మరియు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించాలి. తర్వాత ఒక తీగ పారకం వచ్చే వరకు బెల్లం అయితే కరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మఖానా, నువ్వులు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం అంతా మఖానాకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా కొద్దిగా దంచుకోవాలి. ఆ దంచి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసి మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మఖానాని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మఖానాలను మొత్తం ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్నాక చూడండి ఎంత టేస్టీ అండ్ యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ మఖానాని ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని పిల్లలు అడిగినప్పుడు అప్పుడు కొద్దిగా ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ కూడా ఎంతో బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.